నమస్తే మేడం, సౌమ్య గారు. తెలంగాణ సిటిజన్స్ ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించుకొని ఆ సంస్థలో కొంతమందితోటి మీరు వర్క్ చేస్తున్నట్టుగా తెలిసింది. అసలు ఆ సంస్థ ఏం చేస్తుంది, దేనికోసం స్థాపించుకున్నారు, ఆ సంస్థ ఉద్దేశాలు ఏమిటి, దాంట్లో నువ్వు రావడానికి కారణాలేంటి, మీ జీవన విధానం ఏంటి గతంలో ఇప్పుడు? నా పేరు ఎంగూరి సౌమ్య. నేను ఎంకామ్ అండ్ ఎంఏ చేశాను. చాలా సంఘాలలో కూడా నేను పనిచేస్తున్నాను. అందులో ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘము, విజ్ఞాన దర్శిని, అలాగే స్ఫూర్తి గ్రూపు, రైతు హక్కుల సాధన సమితి, అందులో కూడా నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఇప్పుడు సిటిజన్ రైట్స్ అసోసియేషన్ అనే దాంట్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఈ సిటిజన్ రైట్స్ అసోసియేషన్లోకి రావడానికి కారణం ఏంటంటే, గత 2 నెలల కిందట సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అదేంటంటే, ఎక్కడైతే రోడ్లపైన కట్టడాలు కానీ, గుడులు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, మరే ఇతర కట్టడాలు ఉన్నా అవి ప్రజల యొక్క దారులలో అడ్డంగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే దానికి అనుగుణంగా ఏర్పడిందే ఈ తెలంగాణ సిటిజన్ రైట్స్ అసోసియేషన్. ఇది గత అక్టోబర్ 6న మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రవాణా చేసేటప్పుడు కానీ, ప్రజలు రహదారులో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎంతోమంది దాదాపు ఈ గుడులో లేదా చర్చిలో, మసీదులో, ఇవన్నీ ఇతర కట్టడాలు ఇవన్నీ అడ్డుగా ఉండడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలను కోల్పోయే స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ కోర్టు ఆదేశం మేరకు మేము ఇది చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఆదేశం అంటే మేడం, ప్రభుత్వాలకు ఇచ్చింది ఆదేశాలు. ప్రజా సంస్థగా మీరు ప్రజలకు ఏ విధమైన విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారు? ఏ విధమైన అంటే, చాలా వరకు రోడ్లపైన చిన్న చిన్న గుంటలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఈ రోడ్డు ఇలా ఉన్నాయి, ఇది ఉందనేసి చెప్తున్నాం, పేపర్ ప్రకటన చేస్తున్నాం. కానీ ప్రధానమైనటువంటి అంశం కొన్ని గుళ్ళు కూడా, కొన్ని లేదంటే ఇంకా మసీదులు కానీ ఏవైనా సరే, అంటే ఆధ్యాత్మిక భావనకు సంబంధించిన అడ్డుగా ఉన్న దాని మీద మనం ఎవరం మాట్లాడలేకపోతున్నాం. దానివల్ల నష్టాలు అంటే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి ఎవరు కూడా దానికి కూడా అసలు ప్రభుత్వం జోలికి తీసుకెళ్లే ప్రసక్తి లేకుండా పోయింది. అంటే ప్రజలు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఇలాంటి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఉన్నా కూడా దాన్ని తీసుకుపోకుండా ఉండడం అనేది చాలా విచారకరం. అందుకే దాని మీద మేము మాట్లాడాలి, ఎంతవరకైనా పోరాటం చేసి వాళ్ళను ఎలా అయితే రోడ్లపైన ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రాణాలు కోల్పోతున్నారో అలాంటి వాళ్ళకు మేము రక్షణ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీ సంస్థ పరంగా ఓన్లీ గుడులు, గోపురాలు ఏ మతానిదైనా కాకుండా నాయకుల ఫోటోలు కూడా రోడ్ల మీద మధ్యలో ఉన్నాయి, నాయకుల స్తూపాలు కూడా. మరి ఆయిట్ వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది కదా మేడం? అలాంటప్పుడు తొలగించాల్సి ఉంటుంది, లేదా దానికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుంది. నాయకులు అయినా కూడా గుడులతో సమానమే. ఎందుకంటే అది ప్రమాదకరం అయినప్పుడు గవర్నమెంట్ దాన్ని తన లెక్కలోకి తీసుకొని దానికి తొలగించడమో లేదా మరో ప్లేస్లో పెట్టడమో, దానికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే మేడం. ఇంకా మేడం, ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు మీ సంస్థ పరంగా? ఇక ముందు ఏం చేయదలుచుకున్నారు? ఇక ముందు మేమంతా కూడా ఒక యూనిట్గా ఏర్పడి ప్రభుత్వం ద్వారా ఇవి ఎక్కడైతే ఈ కట్టడాలు హానికరంగా అంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని తొలగించడానికి మేము ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి మా యొక్క సందేశాన్ని వాళ్ళకి తెలియజేసి ప్రభుత్వం ద్వారా వాటిని తొలగించాలని చూస్తున్నాం. అయితే ఈ గుళ్ళు కానీ లేదంటే మసీదు, చర్చ్, మరి ఏ కట్టడాలైనా తొలగించాలంటే పూర్తిగా ప్రజల యొక్క సహకారము, వారి మద్దతు అనుగుణంగానే వాటిని తొలగించాలి అనేది మేము నిర్ణయించుకున్నటువంటి విషయం. ప్రజలకు వారి మద్దతు తీసుకోవాలంటే వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏ విధంగా చూపెడతారు మీరు? ప్రజలు దీనికి అంటే మేము సిటిజన్ రైట్స్ అనేది కొన్ని ఒక్కొక్క ప్లేస్లో మేము సెర్చ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో
ఆ ప్లేస్లో ఒక కట్టడం ఏదైనా సరే ఆ కట్టడాన్ని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఇతర మార్గాల ద్వారా కానీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు అక్కడ ఉన్న సమస్యను వాళ్ళకు తెలియజేసి వాళ్ళ మద్దతు తీసుకొని అంటే ఇది నిజం కదా ఇక్కడ ఇలా జరుగుతుంది కదా అని వాళ్ళే ఒప్పుకొని మాకు సపోర్ట్ చేసి ఆ విధంగా వాళ్ళ ద్వారా మేమంతా కలిసి ఆ ఒపీనియన్ని తీసుకొని గవర్నమెంట్కి చెప్పి వారి ద్వారా ఇవన్నీ కట్టడాలను తొలగించాలనేది మేము అనుకున్నాము.